చూస్తున్నారు. వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఏదో అభివృద్ధి చేసినామని చేసినారు. కానీ ఈరోజు వార్డులలో 32 వార్డులలో చూస్తే ఏమి అభివృద్ధి చెందిందో ఒకసారి చూడాలా. నేను కూడా కౌన్సిలర్ ఉన్నా కదా ప్రజెంటు. వార్డుల్లో ఏమాత్రం ఎక్కడ చూసినా ఏదో కొద్ది ఫండ్ వచ్చింది. ఆ ఫండ్ కూడా మేము ఏదో 2-3 కాలువలు మాత్రమే పరిమితమైనాము, 2-3 రోడ్లు వేసి. ఈరోజు 32 వార్డులలో చూస్తే వీధి లైట్లు సరిగా లేవు. నేను కౌన్సిలర్ ఉన్న ఎన్ని వీధి లైట్లు వేసినామో నా ఆత్మకు తెలుసు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు అభివృద్ధి అని. అభివృద్ధి చేసినారు. ఫస్ట్ వార్డుల్లో డెవలప్ చేయాలంటే ఊరు బయట చేసినారు. వార్డుల్లో ఇప్పుడు ఓట్లకు పోతుంటే ఏమంటున్నారంటే ప్రజలు ఏం అభివృద్ధి చేసినారు వైఎస్ఆర్ పార్టీలో. మా ఇంటి ముందర కాలువ లేదు, మా ఇంటి ముందు చెత్త బండి ఆటో రావడం లేదు, ఒక కాలువ రోడ్డు సరిగా లేదు, ఒక వాటర్ పైప్ లైన్ లేదు, ఒక వీధి లైట్లు సరిగా లేవు. ఇది అభివృద్ధి అని ఈరోజు చెప్తున్నారు. కోట్ల ప్రకాష్ రెడ్డి అన్న ఈరోజు ప్రచారం పోతుంటే అందరూ మాకు లైట్లు లేవు, కాలువ లేవు, రోడ్లు వేయించుకోవడానికి కూడా మా గుంతలు పడినాయి. మా డోన్ ప్రజలు అందరూ ఈరోజు ప్రకాష్ రెడ్డి అన్నపడి ఎంబడబడి అన్నా మీరు వస్తే నెక్స్ట్ అభివృద్ధి ఫస్ట్ వార్డులో చేయడాన్ని చెప్పడం జరుగుతుంది. ఈరోజు సుజాతమ్మ అక్క గారు కూడా ఈరోజు వార్డుకి ప్రతి పల్లె పోతున్నారు. ప్రతి పల్లె పోతే నిన్న కూడా నేను కూడా ప్రచారం పోయినాను. ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం తాగడానికి నీళ్ళే కానీ ఎక్కడో బిల్డింగులు అభివృద్ధి మాకు అవసరమని ప్రజలు చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి చెందితే మనం నగరం అభివృద్ధి చెందాలి. మా వార్డులో కూడా శ్రీనివాసనగర్లో ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. వాళ్ళు ఇచ్చిన 30 లక్షల్లో పెద్ద వార్డు, ఎక్కడ 30 లక్షలు వస్తే ఏం అభివృద్ధి చెందుతుంది? ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకున్న అవసరం ఉంది. అభివృద్ధి చెందకనే ఈరోజు నేను టీడీపీలో చేరడం జరిగింది. దయచేసి రాబోయే ప్రభుత్వము 100% టీడీపీ. నిన్న చూశారండి, ఈరోజు ఎంప్లాయీస్ అంతా ఆల్రెడీ తెలిసింటుంది వన్ సైడ్గా జరగడం జరిగింది. అదే ప్రజలు కూడా ఈరోజు నాకు తెలిసిన వరకు ప్రజలు కూడా ఈ టీడీపీ మీదనే ఎక్కువ మొగ్గు చూడడం జరుగుతుంది. 90% గతంలో గెలిచబోతున్నాము. ప్రకాష్ రెడ్డి అన్న గెలుపు తథ్యము. ఇది కంపల్సరీగా ప్రకాష్ రెడ్డి అన్న వస్తేనే మా వార్డులన్నీ 32 వార్డుల్లో డెవలప్ గురించి చెప్పడం, డెవలప్ చేపిస్తానని నా బాధ్యత. గతంలో టీడీపీలో చేరి మళ్ళీ వైసీపీలోకి చంపారు, ఎందుకని సమస్యలేము? గతంలో కూడా నాకు నచ్చగానే నేను వైఎస్ఆర్సీ టీడీపీలో పడడం జరిగింది. ఆరో కారణం వల్ల మళ్ళీ నేను రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు నా ఆత్మసాగి చెప్తున్నా మనస్ఫూర్తిగా నేను కోట్ల కుటుంబానికి మా కుటుంబము ఆ రోజు మా కోట్ల కుటుంబం అన్నం పెట్టింది. ఈరోజు ఆ కుటుంబం మీద గౌరవంతోనే నేను ఈరోజు టీడీపీ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రేపు గెలుపు ఏం చేపీలోనో శ్రీనివాసంలో కాకుండా మళ్ళీ నా పక్కన వార్డుల్లో కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తీసేయి డోన్ అంతా వార్డులో ఫస్ట్ డెవలప్ చేసి డోన్ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటే దైవ నిర్ణయం 50,000 అని చెప్పొచ్చు, 1,00,000 అని చెప్పొచ్చు. వాళ్ళు ప్రకాష్ రెడ్డి అన్న విషయానికి వస్తే 100% గెలుపు ఖాయం. మేము ఇంత మెజార్టీ చెప్పము. దేవుని నిర్ణయం. ఒక ఓటుతో గెలుపు చేసినా గెలిపే రాసి పెట్టుకోండి. ఇది తథ్యము. నేను 50,000తో చెప్పను, 20,000తో చెప్పను. ఆయన ఒక ఓటుతో గెలిచినా గెలుపు తథ్యమని నేను చెప్తాను. చూస్తున్నారు కదా మీరు కూడా వార్డులో ఏమిటో మెయిన్ రోడ్లు చేసుకున్నారు. ఇక్కడ ఏమన్నానంటే ఏమన్నా అమ్మ అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారంటే నువ్వు పోయి పడుకో అంటున్నారు. నగరం నమ్ము అంటే నాయన ఏమేమి జరుగుతున్నాయి నాయన అంటున్నారు. కాదమ్మా అక్కడ పోయి మనకి సారు ఇది కట్టించారు మా అభిరెడ్డిపల్లి చెరువులో నీళ్ళు లేవమ్మా, నీళ్ళే లేవండి మీరు పోయి దుంకుపోండి అంటున్నారు. ఎక్కడ చూసినా ఈ రివర్స్ మాట్లాడుతున్నారు ప్రజలు. ఏం చెప్పాలా మేము? మా ఇంటి ముందర కాలు పడతాం కానీ ఎక్కడో రోడ్డు ఎక్కడో బిల్డింగ్ అంటే నాకెందుకు అని ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో 76 చెరువులకు నీళ్ళు వదిలినారు, కానీ మీరు చూస్తే చెరువులో నీళ్ళు ఏమంటున్నారు? మీరు చూడండి ఇప్పుడు అభిరెడ్డిపల్లి చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయో, ఎన్ని కుంటలకు నీళ్ళు ఉన్నాయో చూడుకోండి. తాగనికి డోన్ల ప్రజలు అడుగులో జంతువులంలో నిన్న బిందెలు తీసుకొని పడుతున్నారు జనాలు. ఉన్న బోర్లను కూడా వీక్కొని పోయినారంట. మరి ఏం చేయాలా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూస్తే తెలుస్తుంది. అది